హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్. ఈనాటి వీడియోలో మనము తెలంగాణ 10th క్లాస్ 2025 మ్యాథ్స్ క్వశ్చన్ పేపర్ వచ్చినటువంటి క్వశ్చన్లకు ఆన్సర్ చూద్దాం. మనము ఈ పేపర్ అనేటువంటిది 2025లో జరిగినటువంటి 10th క్లాస్ బోర్డ్ ఎగ్జామ్లో వచ్చినటువంటి మ్యాథ్స్ పేపర్ అనమాట ఇది. మరి ఇందులో మొదటి క్వశ్చన్ ఇక్కడ ఏమిచ్చిందంటే, ఫస్ట్ వన్, బిందువులు క్యాపిటల్ ఏ ఆఫ్ -6, 10, క్యాపిటల్ బి ఆఫ్ -4, 6 మరియు 3, -8 సి ఆఫ్ అనమాట ఇది. అయితే ఈ బిందువులు సరేకేయాలని చూపాలంట మనం. అంటే ఈ 3 బిందువులు కూడా సరేకేయాలని చూపాలి మనము. మరి సరేకేయాలంటే అర్థమైంది, గుర్తుపెట్టుకోవాలా. సో 3 లేదా అంతకంటే ఎక్కువ బిందువులు ఒకే సరళరేఖపై ఉంటే ఆ బిందువులు ఏమంటారు, సరేకేయాలని అంటారు. మరి ఇక్కడ ఏ ఒక బిందువు, బి ఒక బిందువు, సి ఒక బిందువు తీసుకుంటాం మనము. ఈ 3 బిందువులు ఒకే సరళరేఖపై ఉన్నాయి కాబట్టి ఈ బిందువులు ఏమంటారు, సరేకేయ బిందువులు అని అంటారు. 3 లేదా అంతకంటే ఎక్కువ బిందువులు ఒకే సరళరేఖపై ఉంటే ఆ బిందువులను సరేకేయాలని అంటారు అనమాట. మరి ఈ విధంగా మనకి ఇచ్చినారు ఇక్కడ. అయితే గుర్తు పెట్టుకోండి, ఇక్కడ మనము సో మరి ఎప్పుడైనా కానీ మనకు ఈ విధంగా 3 బిందువులు ఇచ్చి సరేకేయాలని చూపాలని చేస్తామని ఈ విధంగా తీసుకున్న తర్వాత సో వాటి యొక్క అంటే 2 బిందువులు తీసుకుంటాం మనం. ఆ 2 బిందువుల వాలు కనుక్కుంటాం మనము. అయితే ఈ ఏబి అనేటువంటి బిందువు, తర్వాత బిఐసి అనే బిందువు అనమాట. సో మొదటగా ఏబి బిందువు, తర్వాత బీసీ బిందువు, ఆ రెండు బిందువుల విడివిడిగా వాలు కనుక్కుంటాం మనము. ఆ 2 వాలులు కూడా సమానం వస్తే ఆ బిందువులు కూడా ఏమైతే సరేకేయాలు అవుతాయి అనమాట. ఈ విధంగా చేయొచ్చు. లేకపోతే మీకు తెలుసు ఆల్రెడీ, సో త్రిభుజం యొక్క 3 శీర్షాలు మనకి ఇచ్చినప్పుడు ఏబిసి ఇచ్చినప్పుడు మరి x1 y1 మరి x2 y2 తర్వాత x3 y3 ఈ విధంగా 3 బిందువులు ఇచ్చినప్పుడు ఈ త్రిభుజం యొక్క వైశాల్యము డెల్టా = 1/2 mod of x1 × y2 - y3 ఆ సూత్రం ప్రకారం కూడా కనుక్కుంటే మనము దాని యొక్క వైశాల్యం 0 అయితే అప్పుడు కూడా సరేకేయాలు అవుతాయి అనమాట. అయితే మనకి ఇచ్చింది ఇక్కడ మనకు సో ఈ యొక్క ఫస్ట్ బిట్లో మనకు వచ్చే సెక్షన్ 1లో వచ్చేటువంటి సో క్వశ్చన్స్ ఇవన్నీ కూడా మనకు 2 మార్క్స్ క్వశ్చన్స్. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలా. సెక్షన్ 1లో వచ్చేటువంటి క్వశ్చన్లు అన్నీ కూడా 2 మార్క్స్ క్వశ్చన్ కాబట్టి సో ఇలా చేస్తే మనకి టైం ఎక్కువ తీసుకుంటుంది. కాబట్టి ఏం చేస్తాం మనం, సింపుల్గా మనం ఇక్కడ దీని యొక్క వాల్యూ అనుకుంటాం. మనం మొదటి బిందువు 2 బిందువులు తీసుకున్నాం మనము. ఏ బిందువు తర్వాత బి బిందువు తీసుకున్నాం మనము. -6, 10 తర్వాత బి అనే బిందువు ఏమింది ఇక్కడ, సో -4, 6 అనమాట. ఇది x1, ఇది y1, ఇదేమో x2 y2 అనుకున్నాం. మరి ఈ విధంగా ఈ బిందువులో ఫస్ట్ వాలు అనుకున్నాం మనము. మరి వాలుకు సూత్రం వాలు m = ఫార్ములా సో y2 - y1/x2 - x1 అనమాట. మీరు రాయాలి ఎగ్జామ్లో నీట్గా. సో వాలు m = y2 - y1/x2 - x1 అనమాట. మరి కంపేర్ చేసుకుంటే y2 అంటే మనకి ఎంత ఉంది ఇక్కడ, 6 ఉంది ఇక్కడ. 6 సో మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఇక్కడ. మరి y1 అంటే ఏముంది ఇక్కడ, 10 ఉంది ఇక్కడ. అంటే 6 - 10 అనమాట. తర్వాత మరి x2 అంటే ఏముంది ఇక్కడ, -4. తర్వాత x1 ఏముంది ఇక్కడ, x1 అంటే -6 ఉంది ఇక్కడ. ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఉంది ఇక్కడ. చూడండి ఇక్కడ మైనస్ ఉంది ఆల్రెడీగా. ఇక్కడ మైనస్ ఇంటూ సరే ఒకసారి రాద్దాం. ఇక్కడ మైనస్ కాబట్టి మైనస్ ఇక్కడ. దాని తర్వాత x1 అంటే మనకి ఎంత, 6 కాబట్టి -6 కాబట్టి సో -6 రాస్తుంది ఇక్కడ. చూడండి ఇక్కడ 6 - 10 అంటే ఎంత, -4 వస్తుంది. తర్వాత -4 ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది, ప్లస్ అవుతుంది, +6 అనమాట ఇక్కడ. అప్పుడు ఏమొస్తుంది ఇక్కడ, -4/6 - 4 అంతా 2 ఇక్కడ క్యాన్సల్ చేస్తే 2 1 2 2. అప్పుడు మొత్తానికి మనకు వచ్చే ఆన్సర్ ఎంతంటే సో -2 అనమాట. ఇక్కడ మనకు వచ్చే మొత్తం ఆన్సర్ అంటే -2 అనమాట. అంటే అర్థమైంది ఇక్కడ ఏ బి బిందువులు కలిపేటువంటి రేఖాఖండం యొక్క వాలు మనకి ఎంత, -2కు సమానం కావడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఈ 2 బిందువులు తీసుకున్నాం మనం, బీసీ తీసుకున్నాం మనం. మరి బి అంటే ఏంది ఇక్కడ, బి అంటే ఏ బిందువు ఇక్కడ, -4, 6. తర్వాత మరి సి అంటే ఏముంది ఇక్కడ మనకు బిందువు 3, -8 అనమాట. వీటి వాలు కనుక్కుందాం మనం. సేమ్ ఇదే సూత్రం ప్రకారం కనుక్కుంటాం మనము. ఇదేమో x1 y1, ఇదేమో x2 y2 అనమాట. మరి వాలు సూత్రం m = సో y2 - y1/x2 - x1 దిస్ = y2 అంటే మనకి ఎంత ఇక్కడ, -8 కాబట్టి -8. సో మైనస్ ఉంది కాబట్టి మైనస్. y1 మనకి ఎంత ఉంది ఇక్కడ, 6 కాబట్టి సో 6/x2 అంటే ఎంత ఇక్కడ, 3 ఇక్కడ మైనస్ కాబట్టి మైనస్. తర్వాత మరి x1 మనకి ఎంత, -4 కాబట్టి -4 రాసిన ఇక్కడ. తర్వాత చూడండి ఇక్కడ -8 - 6 కూడితే మనకి ఏమొస్తుంది ఇక్కడ, -14 వస్తుంది ఇక్కడ. -14/3 మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది, ప్లస్ అనమాట, +4. ఇప్పుడు ఏమొచ్చింది ఇక్కడ, -14/7, 7 1 7 2. సరే మైనస్ ఉంది కాబట్టి -2. చూడండి ఇక్కడ సో ఏబి బిందువులు కలిపితే వచ్చేటువంటి రేఖ యొక్క వాలు మనకి ఎంత వచ్చింది ఇక్కడ, -2 వచ్చింది. అదేవిధంగా బీసీ బిందువులు కలిపితే వచ్చేటువంటి రేఖ యొక్క వాలు మనకి ఎంత వచ్చింది ఇక్కడ, అది కూడా -2 వచ్చింది ఇక్కడ. 2 వాలు సమానం కాబట్టి ఇచ్చిన బిందువులు ఏమైతే అవి సరేకేయాలు అవుతాయి. సో 2 వాలు సమానం కావునప్పుడు ఏమవుతుంది ఇక్కడ, సో ఏ బి బిందువులు 2 కూడా ఏ బి మరియు సి అనే బిందువులు ఏమైతే ఇప్పుడు సరేకేయాలు అవుతాయి. ఇక్కడ రాసినప్పుడు మనము వాలులు సమానము కావున ఏం రాస్తాం ఇక్కడ, మనము ఇచ్చిన బిందువులు సరేకేయాలని రాస్తాం మనం. ఈ విధంగా సింపుల్గా మనము చేస్తాం అన్నమాట. ఇచ్చిన 2 మార్క్స్ క్వశ్చన్ కాబట్టి ఈ విధంగా మనము వాలు కనుక్కుంటే ఈజీగా వాటికి వాలులు సమానం వస్తే అన్ని బిందువులు ఏమైతే సరేకేయాలు అవుతాయి. ఒకవేళ వాలులు సమానం కాకుండా బిందువులు సరేకేయాలు కావన్నమాట.
తర్వాత రెండో క్వశ్చన్ చూడండి. సైన్ 30 డిగ్రీస్ మరియు కాస్ 60 డిగ్రీస్, సైన్ 30 డిగ్రీస్ మరియు కాస్ 60 డిగ్రీస్ విలువలు శూన్యాలుగా గల వర్గ సమీకరణం కనుగోండి. అంటే ఇక్కడ మనకు రెండు మూలాలు మనకి ఇచ్చినట్టు కదా, రెండు శూన్యాలన్నా మూలాలన్నా ఒకటే. మరి మనకు శూన్యాలు ఏమన్నా ఇక్కడ సైన్ 30 ఒకటి, కాస్ 60 ఒకటి అనమాట. మనకు తెలుసు ఆల్రెడీ ఆల్ఫా కామా బీటాలు రెండు శూన్యాలుగా ఉన్నప్పటి శూన్యాలుగా ఉంటే వచ్చేటువంటి వర్గ సమీకరణానికి సూత్రము x² మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు 0 అనమాట. ఇది ఆల్ఫా కామా బీటాలు శూన్యాలుగా ఉన్నప్పుడు ఏర్పడేటువంటి వర్గ సమీకరణం అనమాట ఇది. మరి వర్గ సమీకరణం అంటే ఏంది? ఇచ్చినటువంటి సమీకరణంలో చరరాశి గరిష్ట ఘాతాంకము 2 ఉంటే దాన్ని ఏమంటారు? వర్గ సమీకరణం అంటారు. కాబట్టి మనకి ఇచ్చేటువంటి వర్గ సమీకరణం ఎంత? x² మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా అనమాట. మరి ఇక్కడ శూన్యాలు ఏమన్నా ఇక్కడ ఒకటేమో ఆల్ఫా అంటే సైన్ 30కి సమానం, ఆల్ఫా ఇది కూడా ఎంత ఇక్కడ సైన్ 30కి సమానం అవుతుంది ఇది. మరి సైన్ 30 అంటే మనకి దానికి విలువ తెలుసు మీకు ఆల్రెడీ, సో 1/2కి సమానం. తర్వాత మరి బీటా అంటే మనకి ఎంత ఇచ్చినట్టు ఇక్కడ కాస్ 60 అనమాట, కాస్ 60 రాసుకుంటాం ఇక్కడ మనము. మరి కాస్ 60 కూడా ఎంత, ఇది కూడా 1/2కి సమానం అవుతుంది అనమాట. కానీ మనకేం కావాలి? మనకు ఆల్ఫా ప్లస్ బీటా కావాలి మనకు. కాబట్టి ఏం చేస్తాం? మనము రెండు శూన్యాల మొత్తం కనుక్కుంటాం మనం. మరి ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ అంటే ఆల్ఫా అంటే 1/2 కాబట్టి సో 1/2 ప్లస్ 1/2, మరి 1/2 ఏమొస్తుంది ఇక్కడ? ఇంకా సింపుల్గా చెప్పాలంటే మనకి ఎందుకంటే హారాలు సమానం కాబట్టి సో హాఫ్ ప్లస్ హాఫ్ అంటే 1కి సమానం అవుతుంది. లేదంటే కన్నా మనం సో హారం ఇక్కడ 2 రాసుకొని, అంటే రెండు హారాలు ఏమంటే ఒక హారం రాసి చేసి లెవెల్ కలుపుతాం మనం. 1+1 అనమాట. 1+1 ఎంత? 2 వస్తుంది. క్యాన్సిల్ చేస్తే 2 ఎక్కం 1/1 అంటే 1కి సమానం. కాబట్టి ఆల్ఫా ప్లస్ బీటా ఎంత? 1కి సమానం. తర్వాత ఆల్ఫా బీటా కనుక మనం ఆల్ఫా బీటా అంటే అర్థమైంది ఇక్కడ ఆల్ఫా ఇంటూ బీటా అనమాట. మరి ఆల్ఫా అంటే ఎంత? 1/2 ఇంటూ బీటా అంటే ఎంత? 1/2 అనమాట. మరి 1/2 ఇంటూ 1/2 ఎంత? 1/4. కాబట్టి ఇది ఇక్కడ మనకు ఆల్ఫా ఇంటూ బీటా విలువకు సమానం అనమాట. ఆల్ఫా ప్లస్ బీటా అనేవి మనకు 1 వచ్చింది. ఆల్ఫా ఇంటూ బీటా ఎంత అయిపోయింది? 1/4 వచ్చింది అనమాట. దీనిలో ప్రతిక్షేపిద్దాం ఇప్పుడు మనం. మరి x² మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా మనకి ఎంత వచ్చింది ఇక్కడ? సో 1 వచ్చింది. సో 1 ఇంటూ ఎక్స్ ప్లస్ తర్వాత ఆల్ఫా ఇంటూ బీటా అంటే ఇక్కడ 1/4 కాబట్టి 1/4 రాస్తున్నాయి. ఈజ్ ఈక్వల్ అంటే ఇక్కడ 0కి సమానం అవుతుంది ఇక్కడ. అయితే చూడండి ఇక్కడ సో x² మైనస్ 1 ఇంటూ ఎక్స్ అంటే ఎక్స్ అనమాట, ప్లస్ అంటే ఇక్కడ 1/4. ఇది మనకి యాక్చువల్గా సమీకరణం అవుతుంది అనమాట. దీన్ని ఇంకా సూక్ష్మీకరిస్తే మనము ఇప్పుడు చూడండి రెండు కలిసి మనం బ్రాకెట్లో పెట్టుకున్నాం. ఇక్కడ మనం ఇక్కడ మొత్తం కలిసి ఒక పదంగా తీసుకుంటే మనము దీనికి హారంలో ఇక్కడ ఏం లేకుంటే ఏం చేస్తాం? మనం మొత్తం మీద హారంలో ఒకటి తీసుకుంటాం మనం. ఇప్పుడు కాసాగడితే ఏమొస్తుంది? ఫస్ట్ హారాలు గుణించాలి కాబట్టి మనం 1 ఇంటూ 4 4 ఉంటుంది. అడ్డగుణకరం ఇక్కడ 4 ఇంటూ మొత్తం పదం అనమాట. 4 ఇంటూ x² మైనస్ కాబట్టి మైనస్ ఇక్కడ. తర్వాత 4 ఇంటూ ఎక్స్ 4x అనమాట. అయిపోయింది ఇక్కడ. తర్వాత అడ్డగుణకరం ఇక్కడ 1 ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ ఇక్కడ 0 రాస్తాం మనం. తర్వాత ఈ మొత్తానికి హారంలో ఇక్కడ 4 ఉంది కాబట్టి ఇక్కడ ఏం చేస్తుంది? ఇక్కడ ఈ మొత్తాన్ని 4 భాగిస్తుంది, వదిలిపోతే ఏం చేస్తుంది? గుణిస్తుంది. కాబట్టి ఇది అట్లే రాస్తుంది ఇక్కడ 4x² మైనస్ 4x ప్లస్ 1 4 ఇంటూ 0 కాబట్టి మనకు కావాల్సిన సమీకరణం ఏంటంటే 4x² మైనస్ 4x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ 0 అనేటువంటిది మనకు సైన్ 30 మరియు కాస్ 60 శూన్యాలు ఉన్నటువంటి వర్గ సమీకరణము కావడం జరుగుతుందన్నమాట. గుర్తుపెట్టుకోవాలి. తర్వాత మూడో క్వశ్చన్ చూడండి. ఒక అంక శ్రేణిలో మొదటి పదము 1, చివరి పదము 20 మరియు అన్ని పదాల మొత్తము 399 అయినచో ఆ శ్రేణిలో పదాల సంఖ్యను కనుగొండి. చూడండి ఇక్కడ మనకి ఇచ్చింది ఇక్కడ అంక శ్రేణి. ఇక్కడ దాన్ని దేంతో సూచిస్తాం? మనం ఏపీతో సూచిస్తాం. ఏపీ అంటే ఆర్థమెటిక్ ప్రోగ్రెషన్ అనమాట, దాన్ని అంక శ్రేణి అంటారు ఇక్కడ. మరి మొదటి పదం అంటే అర్థమైంది కదా, మనము A1 లేదా ఏగా రాసుకుంటాం మనం. A1 ఈజ్ ఈక్వల్ టు ఏ కూడా మనకి ఎంత ఇచ్చినట్టు చెప్పండి ఇక్కడ. సో 1 ఇచ్చాడు కాబట్టి మొదటి పదము ఏ అంటే 1కి సమానం అవుతుంది. తర్వాత చివరి పదము అని ఇక్కడ. మరి చివరి పదం అంటే ఏంది ఇక్కడ? సో ఎన్నవ పదం అనమాట. దాన్ని మనము ANగా రాస్తాం లేకపోతే Lగా రాస్తాం మనం. AN ఈక్వల్ టు L ఈక్వల్ టు ఎంత ఇక్కడ మనకు 20కి సమానం అనమాట. అంటే మొదటి పదం 1, ఎన్నవ పదం లేదా చివరి పదం ఎంత ఇక్కడ మనకు 20కి సమానం. దాని తర్వాత అన్ని పదాల మొత్తము అన్నాడు ఇక్కడ. అంటే అంక శ్రేణి మొత్తం పదాల మొత్తం దాన్ని మనం SNతో సూచిస్తాం మనం. సో SN ఈజ్ ఈక్వల్ ఎంత? 399. ఇదేం చెప్పి ఇక్కడ అంక శ్రేణిలోని n పదాల మొత్తానికి ఈ విధంగా సూచిస్తాం మనం. SN ఈజ్ ఈక్వల్ 399 అనమాట. అయితే మనకేమని ఇక్కడ పదాల సంఖ్య ఎంత అన్నాడు. మరి పదాల సంఖ్య అంటే ఇక్కడ మనకు n అనమాట. సో n ఈజ్ ఈక్వల్ టు n తానడు ఇక్కడ. n కావాలి ఇక్కడ మనకు. అయితే ఏం చేద్దాం ఇక్కడ మనము? సో మనకు మొదటి పదము చివరి పదం ఇస్తే అంక శ్రేణిలోని n పదాల మొత్తానికి కనుగొనడానికి సూత్రం ఉంటుంది. ఆ సూత్రం మీకు తెలిసి మీరు రాయాలా. మొదటి పదము చివరి పదం ఇచ్చినప్పుడు మొదటి పదము తర్వాత మొదటి పదము చివరి పదం ఇస్తే చివరి పదం ఇచ్చినప్పుడు n పదాల మొత్తం ఈ విధంగా ఎగ్జామ్ మొత్తం రాయాలి మనం. n పదాల మొత్తం ఫార్ములా SN ఈజ్ ఈక్వల్ టు n/2 ఇంటూ A ప్లస్
ఎల్ అనమాట. ఇక్కడ ఈ విధంగా రాస్తాం అనమాట మనము. మరి ఎస్ఎన్ అంటే ఎంత ఎన్ పదాలు మొత్తం కాబట్టి మనకి ఇచ్చిన విలువ ఎంత ఉంది ఇక్కడ 399. ఇక్కడ ఈ మొత్తం మనం 399 రాసుకోవచ్చు మనము. 399 ఇజ్ ఈక్వల్ టు ఎన్ అంటే ఎంత మనకు కనుక్కున్నాలి మనం, కాబట్టి n/2 అలాగే ఉంటుంది ఇక్కడ. మరి ఏ అంటే ఏంది మొదటి పదం కాబట్టి ఇక్కడ 1 అని రాసుకుంటాం, ప్లస్ ఎల్ అంటే మనకి ఎంత, సో 20 రాసుకుని ఇక్కడ ఈ విధంగా అనమాట. తర్వాత చూడండి ఇక్కడ n/2, n ని 2 భాగిస్తున్నారు, తృపతి చేస్తారు గుణిస్తారు కాబట్టి సో 2 × 399 ఇజ్ ఈక్వల్ ఇక్కడ ఏముంది, ఇక్కడ n అలాగే ఉంటుంది ఇక్కడ. సో ఇంటూ 1 + 20 ఎంత 21 అనమాట. మరి 21 ఇక్కడ మల్టిప్లై చేసి నదుల కోసం ఏం చేస్తారు భాగిస్తారు కాబట్టి సో 2 × 399/21 ఈక్వల్ ఎంత n అవుతుంది అనమాట ఇక్కడ. మరి క్యాన్సల్ చేస్తే మీరు ఇక్కడ దీంతో భాగిద్దాం మనం. ఒకవేళ కొట్టేసుకోవచ్చు ఈజీగా, మనం కొట్టేస్తే మనకు అవసరం వస్తుంది ఇక్కడ. 21 × 1 = 21, 21 × 1 = 21, ఇక్కడ మనకి ఎంత 18 ఉంటుంది ఇక్కడ. సో 18 పక్కన 9 రాసి 189 అనమాట. అదే 21 9 అనమాట ఇక్కడ. సో 19 రెంట్ల ఎంత 38, కాబట్టి ఏంటంటే మనకి ఎంత 38కి సమానం అవుతుంది. ఒకవేళ మీకు క్యాన్సలేషన్ రాకుండా ఏం చేస్తారు మీరు, ఈ ఒక పదాన్ని దీంతో భాగించుకుందాం మనం. 399ని 21తో భాగిస్తే వస్తుంది చెప్పండి ఇక్కడ. సో 21 × 1 సో 21 మనకి ఎంత 8, తర్వాత ఇక్కడ 1 ఇక్కడ 9 ఉంటుంది ఇక్కడ. 9 రాసుకుంటే మనం 21 9 ఎంత 9 × 9, సో 9 రెంట్ల 18, మనకి శేషం 0 కాబట్టి ఈ 21 చే 399 భాగిస్తే మనకి వచ్చే విలువ 19 అనమాట. పక్కన 2 ఉంది ఇక్కడ, 19 2 ఎంత 38, కాబట్టి n మనకి ఎంత ఇక్కడ 38కి సమానం అంటే అర్థమైంది ఇక్కడ. అందులో మొత్తం పదాల సంఖ్య, సో పదాల సంఖ్య ఎంత ఇప్పుడు మనకు 38కి సమానం అవుతుంది. అంటే ఆ శ్రేణిలో మొత్తం పదాలు 38కి సమానం అనమాట. తర్వాత 4th క్వశ్చన్ చూడండి, చాలా ఈజీ క్వశ్చన్ చూడండి. ఇక్కడ మనకి ఏమిచ్చిందంటే ఒక టవర్ యొక్క అడుగు భాగం నుండి 50 మీటర్ల దూరంలో ఉన్న పరిశీలకుడు ఆ టవర్ పైకొనను 45 డిగ్రీల ఊర్ధ్వ కోణంతో పరిశీలించాడు. ఈ సందర్భానికి సరిపడేటువంటి పటము గీయండి. సో లెక్క అర్థం చేసుకుంటే ఈజీగా పటం గీయచ్చు మనం. ఫస్ట్ ఏం ఇచ్చినట్టు ఇక్కడ ఒక టవర్ ఉందంట. మరి ఆ టవర్ ఈ విధంగా తీసుకుంటాం మనము, ఇది టవర్గా తీసుకున్నాం మనము. మరి టవర్ యొక్క అడుగు భాగం అంటే ఇది కదా, అడుగు భాగం నుండి ఎంత దూరం చెప్పండి, ఇక్కడ అడుగు భాగం నుండి 50 మీటర్ల దూరంలో. చూడండి ఇక్కడ అడుగు భాగం నుండి ఈ దూరం మొత్తం మనకు ఎంత 50 మీటర్లు అనుకున్నాం మనము. సో ఇది 50 మీటర్స్ దూరం ఉన్నటువంటి ఒక పరిశీలకుడు ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు ఇక్కడ. సో ఇక్కడ నుంచి అంటే ఇక్కడ ఉన్న పరిశీలకుడు ఆ టవర్ పైకొనను అంటే ఇక్కడ నుంచి టవర్కు పైకొనను ఎంత కోణం ఉంది ఇక్కడ 45 డిగ్రీల ఊర్ధ్వ కోణంతో పరిశీలించాడు. ఇక్కడ ఈ విధంగా చూసిందనమాట వాడు. మరి ఇక్కడ చూస్తే ఏర్పడిన కోణం అంటే ఇక్కడ 45 డిగ్రీస్ ఊర్ధ్వ కోణం అనమాట. మీకు తెలుసు ఆల్రెడీ ఊర్ధ్వ కోణం అంటే ఏంది, మనం పరిశీలించేటువంటి వస్తువు మనకంటే కూడా పై భాగంలో ఉంటే ఏర్పడే కోణాన్ని ఊర్ధ్వ కోణం అంటారు. అలా కాకుండా మనం గమనించేటువంటి వస్తువు మనకంటే కూడా కింది భాగంలో ఉంటే దిగువ భాగంలో ఉంటే అప్పుడు ఏర్పడే కోణాన్ని కూడా నిమ్న కోణం అంటారు అనమాట. కానీ మనకి ఇచ్చినది ఇక్కడ ఊర్ధ్వ కోణం కాబట్టి మనకి ఇక్కడ వస్తుంది అనమాట ఇది. మరి ఈ విధంగా ఊర్ధ్వ కోణంతో పరిశీలించాడు. ఈ సందర్భానికి సరిపడే పటం గీయండి. సో గీసినాం మనం. సో ఇదే మనకి అవసరం పటం అనమాట. మరి వీటికి పేరు పెట్టేసి ఇక్కడ మనం ABC. చూడండి ఇక్కడ ఏబి అంటే ఏంది, ఇక్కడ ఏబి అంటే సో టవర్ అనమాట. అది ఏబి కూడా ఇక్కడ మనకి ఏంది ఇక్కడ సో టవరు ఎత్తు. ఏబి అంటే టవర్ ఎత్తు అనమాట. మరి బీసీ అంటే ఏంది ఇక్కడ, సో బీసీ అంటే పరిశీలకుడికి రాయాలి ఈ విధంగా మనము. పరిశీలకుడికి తర్వాత టవర్ అడుగు భాగానికి మధ్య దూరం అనమాట. అడుగు భాగానికి మధ్య దూరం మీ నీట్గా రాయండి. అడుగు భాగం మధ్య సో దూరం అనమాట ఈ విధంగా. తర్వాత ఏర్పడిన ఊర్ధ్వ కోణం ఎంత మనకి ఇక్కడ 45 డిగ్రీస్. సో ఇక్కడ రాసుకున్నాం ఏర్పడినట్టు ఊర్ధ్వ కోణం ఎంత అంటే ఊర్ధ్వ కోణము ఆ పేరు ఇక్కడ సి కాబట్టి యాంగిల్ సి కూడా మనకి ఎంత ఇక్కడ 45 సో డిగ్రీలు అనమాట. ఇక్కడ ఉండేటువంటి కోణం ఎంత 90 డిగ్రీల కోణం. సో పటం చాలామంది మిస్టేక్ చేస్తారు. ఖచ్చితంగా మనం లంబకోణ త్రిభుజాన్ని గీయాలి మనం. ఈ విధంగా మనకి ఇచ్చినప్పుడు త్రికోణమితులు ఉపయోగించే ప్రతి పటం కూడా మనకు లంబకోణ త్రిభుజం ఉపయోగిస్తాం మనము. సో కన్ఫ్యూజ్ కావాలన్నమాట. తర్వాత 5వ క్వశ్చన్ చూడండి. 3k + 1 × x + 3y - 2 = 0 మరియు k² + 1 × x + k - 2 × y - 5 = 0 రేఖీయ సమీకరణాలకు సాధన లేకుంటే k విలువ ఎంత అని ఇక్కడ మరి గుర్తుపెట్టుకోవాలి మనము. ఏవైనా ఇచ్చినటువంటి 2 రేఖీయ సమీకరణాలు మనకి ఇచ్చి వాటికి సాధన లేకుంటే ఆ సమీకరణాలు ఏమంటారంటే అసంగత సమీకరణాలని వాటిని అసంగత సమీకరణాలని అంటారు. అసంగత సమీకరణాలు అనమాట అవి. అంటే సాధన లేకుంటే ఆ రేఖలు ఎట్లుంటే వాటికి వచ్చేటువంటి రేఖలు సమాంతరంగా ఉంటాయి. ఈ సమీకరణాలు గీచే రేఖలు మనకి ఎట్లుంటాయి సమాంతరంగా ఉంటాయి. సమాంతర రేఖలు ఖండించుకో కాబట్టి వాటికి సాధన ఉండదు కాబట్టి ఆ సమీకరణాలు ఏమంటారు అసంగత సమీకరణాలు అంటారు అనమాట. మనకి ఇచ్చిన 2 సమీకరణాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఏం చేస్తాం మనము పోల్చుకుంటాం మనం. a1x + b1y + c1 = 0 తర్వాత a2x
ప్లస్ b2y ప్లస్ c2 ఈజ్ ఈక్వల్ టు 0 అనేటువంటి వర్గ సమీకరణాలతో పోల్చుకుంటే మనము ఈ రెండు ఫస్ట్ మొదటి సమీకరణం దీంతో రెండో సమీకరణం దీంతో కంపేర్ చేసుకుంటే మనము a1 అంటే మీకు ఎంత ఉంది ఇక్కడ 3k ప్లస్ 1 ఉంది. సో ఇక్కడ రాసుకుంటాం మనము a1 ఈజ్ ఈక్వల్ టు 3k ప్లస్ 1 అనమాట. తర్వాత b1 అంటే ఏమని చెప్పండి, ఇక్కడ b1 అంటే ఇక్కడ మనకు సో b1 ఇక్కడ k కాబట్టి b1 ఈక్వల్ 3కి సమానం ఉంది. తర్వాత మరి a2 అంటే ఎంత ఉంది ఇక్కడ k స్క్వేర్ ప్లస్ 1, a2 ఈక్వల్ టు k స్క్వేర్ ప్లస్ 1. తర్వాత మరి b2 అంటే ఏముంది ఇక్కడ k మైనస్ 2 అనమాట. తర్వాత అదేవిధంగా సరే ఇక్కడ c1 కూడా రాదు మనం. c1 ఎంత ఉంది చెప్పండి, ఇక్కడ c1 అంటే మనకు -2 ఉంది ఇక్కడ. సో దాని తర్వాత c2 ఎంత ఉంది ఇక్కడ మనకు -5 ఉందన్నమాట. అయితే గుర్తుపెట్టుకోవాలి, మనకు ఇచ్చినటువంటి సమీకరణాలు ఇక్కడ మనకు అసంగత సమీకరణాలు కాబట్టి అసంగత సమీకరణాలు అయితే ఆ రెండు రేఖీయ సమీకరణాల మధ్య పాటించేటువంటి నియమం ఏంటంటే మీకు తెలిసింది ఆల్రెడీ. ఏంటది a1/a2 ఈజ్ ఈక్వల్ టు b1/b2 ఈజ్ నాట్ ఈక్వల్ టు c1/c2 అనే నియమాన్ని పాటిస్తాయి అన్నమాట. ఈ నియమాన్ని పాటిస్తాయి రెండు సమీకరణాలు అసంగత సమీకరణం లేకుంటే వాటికి సాధన లేకుంటే ఈ విధంగా పాటిస్తాయి అనమాట. అయితే మనకేమడిగింది ఇక్కడ సో k విలువ ఎంత అన్నాడు కాబట్టి ఏం చేస్తాం మనము ఇది తీసుకుంటాం అంతే. మనం a1/a2 ఈజ్ ఈక్వల్ టు b1/b2 అనేటువంటి ఈ యొక్క నియమాన్ని తీసుకొని మనము అక్కడ k విలువ కనుక్కుంటాం. మనం ప్రతిక్షేపిస్తాం అవసరం వస్తుంది ఇక్కడ. మరి ఇక్కడ ప్రతిక్షేపిద్దాం మనం. మరి a1 అంటే ఎంత చెప్పండి, ఇక్కడ a1 అంటే మనకి ఎంత 3k ప్లస్ 1 కాబట్టి ఇక్కడ రాస్తుంది చూడండి. సో 3k ప్లస్ 1/a2 అంటే మనకి ఎంత ఇక్కడ k స్క్వేర్ ప్లస్ 1 అనమాట ఈజ్ ఈక్వల్ టు b1/b2. b1 ఎంత మనకి ఇక్కడ 3 కాబట్టి సో 3/b2 అంటే మనకి ఎంత k మైనస్ 2 అనమాట. దీన్ని సూక్ష్మీకరిద్దాం మనము. ఈ విధంగా రాస్తాం మనము. రాయాలి ఇచ్చినటువంటి సమీకరణాలు అసంగత సమీకరణాలు వాటికి సాధన లేదు కాబట్టి పాటించిన ఏమైంది ఇది రాస్తామంటాం. రాసిన తర్వాత కనుక్కుంటాం పోతాం మనము. మరి దీని అడ్డుగుణకం చేద్దాం మనం. అడ్డుగుణకం చేస్తే ఏమొస్తుంది 3k ప్లస్ 1 ఇంటూ k మైనస్ 2. ఇక్కడ ఏముంది ఇక్కడ k స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ 3 అనమాట. ఇక్కడ రాసుకోండి ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఈజ్ ఈక్వల్ రాసి ఇక్కడ సో 3 ఇంటూ ఇది రాస్తాం ఇక్కడ మనం క్రాస్ మల్టిప్లై ఇక్కడ k స్క్వేర్ ప్లస్ 1 అనమాట. మరి దీంతో గుణిస్తే ఫస్ట్ k ఇంటూ 3k ఎంత సో 3k ఇంటూ k స్క్వేర్. మరి k ఇంటూ 1 ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ k ఇంటూ 1 k ఇక్కడ. తర్వాత -2తో గుణించాలి. -2 ఇంటూ 3k మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 2 3 6k. తర్వాత మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 2 1 2. ఇక్కడ ఏమొస్తుంది చెప్పండి, ఇక్కడ 3 ఇంటూ k స్క్వేర్ ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ ఇక్కడ. తర్వాత 3 ఇంటూ 1 3 అనమాట. తర్వాత ఈ మొత్తం ఉత్తలు తీసుకొస్తే ఏమవుతుంది ఇక్కడ మనకు వాటి గుర్తులు మారుతాయి కాబట్టి ఫస్ట్ ఇది రాద్దాం ఇక్కడ మనం. సరే 3k స్క్వేర్ ఇక్కడ సూక్ష్మీకరణ 1k మైనస్ 6k ఏముంటుంది అప్పుడు మనకు -5k మిగులుతాయి ఇక్కడ. అంటే 1k నుంచి 6kలు పోతే మనకి ఏముంటుంది -5k ఉంటుంది. తర్వాత -2 ఈ రెండు తొలకి వస్తే ఏమవుతాయి ఈ ప్లస్ 3k స్క్వేర్ తొలకి వస్తే ఏమవుతుంది -3k స్క్వేర్. ఈ ప్లస్ 3 తొలకి వస్తే ఏమవుతుంది -3 ఈజ్ ఈక్వల్ దగ్గర 0 అనమాట. చూడండి ఇక్కడ ప్లస్ 3 స్క్వేర్ మైనస్ 3k స్క్వేర్ రెండు కూడా క్యాన్సిల్ చేసుకోవచ్చు మనము. తర్వాత -5k ఇక్కడ ఏముంది ఇక్కడ -2 -3 మొత్తం అంతా -2 -3 అంటే -5కు సమానం కలపాలి కాబట్టి. తర్వాత ఈ -5k అవతల పోతే ఏమైతుంది +5k ఇక్కడ -5 ఎట్లా ఉంటుంది ఇక్కడ -5 ఈజ్ ఈక్వల్ అవతల పోతే +5k అనమాట. మనకి k కావాలి. మనకి kని ఇక్కడ 5 ఏం చేస్తుంది గుణి శుద్ధులకు వస్తే చేస్తుంది భాగిస్తారు కాబట్టి -5/5 ఈజ్ ఈక్వల్ ఎంత k అనమాట. కొట్టేస్తే 5 1 5 1 ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి -1 -1 ఈజ్ ఈక్వల్ టు k. ఎందుకంటే 1/1 అంటే 1కే సమానం కాబట్టి మైనస్ ఉంది కాబట్టి -1. ఇప్పుడు k ఎంత అయిపోయింది ఇక్కడ -1కు సమానం కావడము జరుగుతుంది అనమాట. తర్వాత 6వ క్వశ్చన్ చూడండి. క్రమవృత్తాకార శంకు వ్యాసార్థము మరియు ఏటవాలు ఎత్తుల నిష్పత్తి 7:25 మరియు దాని వక్రతల వైశాల్యము 550 చదరపు సెంటీమీటర్లు అయిన దాని యొక్క వ్యాసార్థము కనుగొనడానికి ఇక్కడ మనకి ఇచ్చింది. ఇక్కడ మనకు శంకు ఇచ్చినాడు ఇక్కడ. మరి శంకు యొక్క వ్యాసార్థం తర్వాత ఏటవాలు ఎత్తు వాటి నిష్పత్తి అంతా 7:25 అనమాట. మరి మనం వ్యాసార్థం దేంతో సూచిస్తాం, మనం rతో సూచిస్తాం మనం. అదేవిధంగా ఏటవాలు ఎత్తుని దేంతో సూచిస్తాం, మనం Lతో సూచిస్తాం మనం. వాటి నిష్పత్తి మనకి ఇచ్చాడు కాబట్టి R/L మనకి ఎంత ఇక్కడ మనకు 7:25కి సమానం అంట. సో క్రమవృత్తాకార శంకు యొక్క వ్యాసార్థము మరియు ఏటవాలు ఎత్తుల నిష్పత్తి ఎంత మనకు 7:25 అనమాట. ఎప్పుడైనా గుర్తుపెట్టుకొని మనకి ఈ విధంగా నిష్పత్తి ఇచ్చినప్పుడు నిష్పత్తి పోవాలంటే ఏం చేస్తాం, మనం ఒక చర్రాస్తో గుణిస్తాం దీన్ని మనం. అప్పుడు ఏమొస్తుంది R=7x అనుకుంటాం మనం. అంటే చర్రాస్తో గుణించాలి. అంటే R అంటే 7 భాగాలు కాబట్టి 7x అనుకుంటాము. తర్వాత L అంటే మనకి 25 కాబట్టి సో L=25x అనుకుంటాం మనం. గుర్తుపెట్టుకోవాలా, నిష్పత్తి పోవాలంటే మనము ఏదో ఒక
చరరాశి చేత నిష్పత్తిని గుణిస్తే ఈ విధంగా రాసుకుంటాం మనము. r = 7x, l = 25x అనమాట. అయితే ఇంకోటి మనకి ఏమి ఇచ్చినాడు ఇక్కడ, వక్రతల వైశాల్యం ఇచ్చినాడు ఇక్కడ. దేనిది? శంకుది. మరి వక్రతల వైశాల్యం ఫార్ములా మీరు ఎలా, శంకువు వక్రతల వైశాల్యము, శంకు వక్రతల వైశాల్యము సూత్రము πr/l. ఈ మొత్తం ఎంత అంట? 550కి సమానం అంట. చూడండి ఇక్కడ వక్రతల వైశాల్యము πr/l మొత్తం ఎంత మనకు 550కి సమానం అనమాట. మరి దీంట్లో విలువలు ప్రతిక్షేపిద్దాం మనం. పై అంటే ఎంత? ఏం రాస్తాం? పై అంటే మనము 22/7 రాసుకుంటాము. మధ్య ఇంటూ ఉంటుంది ఇక్కడ, ఏం లేదు ఇక్కడ ఇంటూ. మరి r అంటే ఎంత ఇక్కడ? 7x అనుకున్నాం మనం. 7x ఇంటూ l అంటే ఎంత? 25x అనమాట. సో 25x ఈక్వల్ ఎంత? 550. చూడండి ఇక్కడ ఈ 7 క్యాన్సిల్ అయిపోతుంది ఇక్కడ. దాని తర్వాత ఇక్కడ ఏముంది ఇక్కడ? x ఇంటూ x ఏమవుతుంది? x ఇంటూ x స్క్వేర్ ఈజ్వల్ ఇక్కడ ఏముంది ఇక్కడ? 550. ఈ 22, 25 ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ అవతల పోతే ఏం చేస్తాయి? రెండు కూడా ఇక్కడ గుణించేటివి, అవతల పోతే భాగిస్తాయి కాబట్టి సో 22 ఇంటూ 25 అన్నమాట. చూడండి కొట్టేద్దాం ఇక్కడ మనము. సరే 11 2 22, 11 5 55 0 ఇక్కడ. తర్వాత 25 1 25 2 మళ్ళీ 2 1 2 1. అప్పుడు మనకి ఎంత? అన్ని 1 కాబట్టి 1/1 ఎంత మనకు? 1 వస్తుంది ఇక్కడ. అంటే మొత్తం క్యాన్సిల్ అయిపోతుంది. చూడండి ఇక్కడ 11 2 22, 11 5 55 0, 11 0 0 ఇక్కడ. అంటే 50 వచ్చింది ఇక్కడ. 50/25 మళ్ళీ 2 ఉంటుంది ఇక్కడ. 25 ఎక్కం సరే 2 50, 2 25 అంటే 50, 51 51 క్యాన్సిల్ మనకి ఎంత వస్తుంది? అప్పుడు 1 వస్తుంది. అంటే అర్థమైంది ఇక్కడ x² = 1 అవుతుంది. అప్పుడు x ఏమొస్తుంది? x కూడా మనకు x అంటే దీనికి వర్గమూలం ఎంత? 1కి అవుతుంది ఇక్కడ. x² 1 అయితే x కూడా 1కి వేస్తాం మనం. ఎందుకంటే x ఏమొస్తుంది? √1 రాసుకోవచ్చు మనం వర్గమూలం చేస్తే. √1 అంటే 1కి వేస్తాం మనం. కాబట్టి 1 రాసిన ఇక్కడ. అయితే మనకి ఏమంటుంది ఇక్కడ వాడు? సో వ్యాసార్థం ఎంత అన్నాడు. మరి వ్యాసార్థం ఇదే కదా. సో 7x ఇక్కడ. 7 ఇంటూ x అంటే మనకి ఎంత వచ్చింది ఇక్కడ? 1 వచ్చింది. కాబట్టి ఈ 1 దీంట్లో రాద్దాం మనం. 7 ఇంటూ 1 ఎంత అప్పుడు? సో 7 సెంటీమీటర్లు. అయితే మీరు ఆన్సర్ రాయాలి ఇక్కడ. సో వ్యాసార్థం r ఎంత? 7x అంటే ఎంత? 7 ఇంటూ x అంటే 1 కాబట్టి 1 ఇక్కడ. 7 1 7 సెంటీమీటర్లు. ఈ విధంగా పూర్తిగా మనం ఆన్సర్ రాయాలన్నమాట. సరే ఇప్పటిదాకా చూసినటువంటి 1 నుంచి 6 వరకు క్వశ్చన్ అనేది 2 మార్క్స్ క్వశ్చన్ అనమాట అవి. మరి ఇప్పుడు సెక్షన్ 2 చూద్దాం అనుకుంటున్నాం. సెక్షన్ 2లో ఏమన్నా ఇక్కడ 4 మార్క్స్ క్వశ్చన్ అనమాట ఇవి. దీనికి ఇప్పుడు సో ఇందులో మనం 7వ క్వశ్చన్ చూద్దాము. ఇచ్చిన క్వశ్చన్ ఏమంటే, ఇచ్చిన వెన్ చిత్రం నుండి A యూనియన్ B, A ఇంటర్సెక్షన్ B, A - B మరియు B - A సమితులు రాయండి. చాలా ఈజీ క్వశ్చన్ ఇక్కడ మనకి పటం ఇచ్చినాడు ఇక్కడ. ఈ మొత్తం పటాన్ని ఏమంటారు? విశ్వ సమితి అంటారు. ఇక్కడ దీన్ని మ్యూతో సూచిస్తాం మనము. ఇచ్చిన సమితులు మనకి ఏమైనా AB 2 సమితులు ఉన్నాయి ఇక్కడ. వాటి ఉమ్మడి భాగం ఏముంది ఇక్కడ? ఇది మధ్య భాగం అనమాట ఇక్కడ. ఈ మొత్తము 2 సమితులు మొత్తం సంబంధించిన సమితులు అనమాట ఇది. మరి బయట ఏముంది ఇక్కడ? 9 7 ఇక్కడ. అంటే ఇవి ఏమైతే ఇక్కడ ఈ 2 కూడా విశ్వ సమితిలో ఉన్నాయి. కానీ ఏ సమితులు కానీ B సమితులు లేవు అనమాట. అవి లెక్కలకు తీసుకోమని మనం. ఈ సమితులు ఏముంటే అవి లెక్కలకు తీసుకుంటాం మనము. అయితే ఫస్ట్ ఏం కావాలి మనకు? A యూనియన్ B కావాలి మనకు. మరి A యూనియన్ B అంటే అర్థమైంది ఈ అన్ని 2 సమితులు మొత్తం మూలకాలతో ఏర్పడదని ఏమంటారంటే A యూనియన్ B అంటే సమితుల సమ్మేళనం అని అంటారు. సో ఇక్కడ ఇది రాద్దాం ఇక్కడ మనం. డైరెక్ట్ రాద్దాం ఇక్కడ మనము. ఫస్ట్ కావాల్సి మనకి ఏది? A యూనియన్ B కావాలి కాబట్టి సో A యూనియన్ B ఇది రాయాలి ఫస్ట్ మనము. మరి దీన్ని ఏం చేస్తాం మనము? సరే అన్ని మూలకాలు రాస్తాం మనం. అయితే ఏం చేయాలి? మనం అన్ని కూడా క్రమ పద్ధతిలో రాసుకుని పోతాం మనం. మరి ఇక్కడ ఏమో ఫస్ట్ ఏముంది ఇక్కడ? 1 ఉంది ఇక్కడ. చిన్న మూలకం 1 కాబట్టి సో 1, తర్వాత 2, తర్వాత 3, తర్వాత 4, సో దాని తర్వాత 5 ఉంది ఇక్కడ. 5, సో దాని తర్వాత 6 ఉంది ఇక్కడ. 6 సరే 6 సరే టిక్ పెట్టుకున్నాం. 1 2 3 4 5 6 రాష్ట్రం. తర్వాత 7 బయట ఉంది లెక్కలకు తీసుకో మనం. తర్వాత 8 ఉంది ఇక్కడ. సో 8 ఇక్కడ 8, సో దాని తర్వాత 8 కూడా అయిపోయిన తర్వాత 9, సో 9 కూడా బయట లెక్కలకు తీసుకో మనం. 10 ఉంది కదా సో 10, సో దాని తర్వాత 11 లేదు ఇక్కడ. 12 ఉంది ఇక్కడ. సో 12 తర్వాత 15, సో దాని తర్వాత సో 24, దాని తర్వాత 30. సో ఇవి వచ్చేటువంటి మొత్తం మూలకాలు ఎన్ని ఇక్కడ? 1 2 3 4 5 6 7 8 9 10 11 12. సో 1 2 3 4 5 6 7 8 9 10 11 12. కాబట్టి ఇవి A యూనియన్ Bలో ఉన్నటువంటి మొత్తం మూలకాలు అనమాట. తర్వాత ఇంకా మనకు A ఇంటర్సెక్షన్ B కావాలి మనకు. A ఇంటర్సెక్షన్ B అంటే అర్థం ఇక్కడ సమితుల ఛేదనం అనమాట. మరి సమితుల ఛేదనం అంటే ఏంటి? ఇచ్చినటువంటి సమితులు ఉన్నటువంటి ఉమ్మడి భాగంలో ఉన్నటువంటి మూలకాలను సమితుల ఛేదనం అని అంటారు ఇక్కడ. మరి ఉమ్మడి భాగంలో ఏముంది ఇక్కడ? 1 2 3 6 ఇక్కడ. కాబట్టి 1, 2, 3, 6 ఇవి సమితుల ఛేదనం లేదు. A ఇంటర్సెక్షన్ Bకి సమానం అనమాట. తర్వాత నెక్స్ట్ ఏం కావాలి మనకు? A - B కావాలి మనకు. రాసుకోండి ఇక్కడ.
సో ఏ మైనస్ బి, మరి ఏ మైనస్ బి అంటే అర్థమైంది బీను మొత్తం తొలగిస్తే అప్పుడు ఏలో మాత్రమే ఉండే మూలకాలు ఏమంటారంటే ఏ మైనస్ బి అంటారు అనమాట. ఏమైంది ఇక్కడ 5, 10, 15, 30. సో 5, 10, 15, 30. సో ఇవి ఏంది ఇక్కడ ఏ మైనస్ బిలో ఉన్నట్టు మూలకాల. తర్వాత నెక్స్ట్ ఏం కావాలి మనకు బి మైనస్ ఏ కావాలి, సేమ్ దీనిలాగా ఇది కూడా. మరి బి మైనస్ అంటే ఇక్కడ మైనస్ ఏ కాబట్టి ఏం చేయాలి మనం ఏ మొత్తం తీసేస్తాం మనం. అప్పుడు ఏమన్నా ఇక్కడ 4, 8, 12, 24 అవి మాత్రం రాస్తాం మనం. ఏం రాస్తాం ఇక్కడ మనం 4, 8, సో 12, 24 ఇవి మనకు బి మైనస్ ఏలో చెట్టు మూలకాలు అనమాట. వాటి గుర్తుపెట్టుకోవాలా, ఏ యూనియన్ బి, ఏ ఇంటర్సెక్షన్ బి, ఏ మైనస్ బి, తర్వాత బి మైనస్ ఏ అనమాట. తర్వాత 8th క్వశ్చన్ చూడండి. ఇక్కడ 8th క్వశ్చన్ ఏమిచ్చిందంటే బాగా కలపబడిన పేక ముక్కల కట్ట నుండి ఒక పేక ముక్కను యాదృచ్ఛికంగా తీస్తే, చూడండి ఇక్కడ బాగా కలపబడినటువంటి పేక ముక్కల కట్ట నుండి ఒక పేక ముక్కను యాదృచ్ఛికంగా తీస్తే అది ఫస్ట్ ఏం కావాలి ఇక్కడ మనకు ఎరుపు రంగు రాజు, సెకండ్ నలుపు రంగు ముఖ కార్డు, 11 సంఖ్య గల డైమండ్, 4th వన్ కళావర్ రాణి అనేటువంటి సంభావ్యతలు కనుగొండి. మీకు తెలియాలి. సో ఒక పేక ముక్క కట్ట తీసుకుంటే మనం అందులో ఉన్నట్టు మొత్తం కార్డుల సంఖ్య 52 కార్డ్స్ ఉంటాయి మొత్తము. సో పేక ముక్కలో మొత్తం మనకి 52 కార్డ్స్ ఉంటాయి అనమాట. ఈ 52 కార్డ్స్ మనకి ఏమైతే 4 భాగాలుగా విభజించబడి ఉంటాయి అనమాట. ఫస్ట్ ఏంటి ఇక్కడ మనకు ఫస్ట్ డైమండ్ అనమాట. ఫస్ట్ డైమండ్, సో తర్వాత ఆర్టిన్, తర్వాత డైమండ్, తర్వాత ఆర్టిన్, తర్వాత స్పేడ్, దాని తర్వాత కళావర్ అనమాట. ఈ విధంగా మొత్తం మనకు సో 52 కార్డ్స్ మొత్తం మనకు 4 భాగాలు విధించబడి ఉంటాయి అనమాట. మరి ఒక్కొక్క భాగం మనకి ఎన్ని కార్డ్స్ ఉంటాయి ఇక్కడ 13 కార్డ్స్ ఉంటాయి. ఇక్కడ డైమండ్ 13 కార్డ్స్ ఉంటాయి, ఆర్టిన్ 13 కార్డ్స్ ఉంటాయి, తర్వాత స్పేడ్ 13 కార్డ్స్, తర్వాత కళావర్ కూడా 13 కార్డ్స్ ఉంటాయి అనమాట. ఈ విధంగా మరి తర్వాత ఈ డైమండ్ మనకి ఏ రంగు ఉంటుంది మనకి రెడ్ రంగులో ఉంటుంది ఇక్కడ. సో రెడ్ కలర్ అనమాట. సో ఆర్టిన్ కూడా రెడ్ కలర్, సో స్పేడ్ ఏమో బ్లాక్ కలర్, కళావర్ కూడా బ్లాక్ కలర్ అనమాట. తర్వాత ఇందులో ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి కార్డ్స్ మనకి ఏమంటుంది ఇక్కడ మొత్తం 13 కార్డ్స్లో ఒక కార్డ్ ఏమో వీటి గుర్తు చూద్దాం. ఫస్ట్ డైమండ్ మనకి ఏ ఆకారం ఉంటుంది, ఈ విధంగా మనకు రాంబస్ ఆకారం ఉంటుంది. తర్వాత ఆర్టిన్ మనకు హార్ట్ ఆకారం ఉంటుంది. తర్వాత సో స్పేడ్ మనకి ఈ విధంగా లీఫ్ ఆకు ఆకారం ఉంటుంది. తర్వాత కళావర్ అంటే చిన్న సో ఈ విధంగా అనమాట పువ్వు ఆకారం ఉంటుంది అనమాట. ఈ విధంగా వాటి గుర్తులు కూడా ఉంటాయి. సో దాని తర్వాత ఈ 13 కార్డ్స్ ఏవైతే ఉన్నాయో అన్నింటిలో 13 కార్డ్స్ కూడా సేమ్ ఒకే విధమైన కార్డ్స్ ఉంటాయి, కానీ రంగులు వేరే ఉంటాయి. తర్వాత వాటి యొక్క ఆకారాలు వేరే ఉంటాయి, కానీ అన్నీ కూడా ఒకే రకమైన కార్డ్స్ ఉంటాయి. ఆ రకమైన కార్డ్స్ ఏ విధంగా ఫస్ట్ మనకు సో ఏ అనే కార్డు ఉంటుంది, తర్వాత కే అనే కార్డు ఉంటుంది, తర్వాత క్యూ, తర్వాత జే. ఈ 13 కార్డ్స్లో ఏ, కే, క్యూ, జే 4 కార్డ్స్ అవుతాయి. ఇంకా ఇక్కడ 9 కార్డ్స్ ఉంటాయి. 9 కార్డ్స్ ఏమంటే 2 నెంబర్ కార్డు, 3 నెంబరు, 4, 5, 6, 7, 8, 9, 10 అనమాట. సో ఈ విధంగా ఎన్ని మొత్తం కార్డ్స్ ఇక్కడ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13. సో ఈ నంబర్స్ ఏమో 2 నుంచి 10 వరకు నంబర్స్ ఉంటాయి. తర్వాత ఏ, కే, క్యూ, జే అనమాట. మరి ఇక్కడ కే, క్యూ, జే ఇవేంది ఇక్కడ మనకంటే కింగ్, క్వీను, జాకీ, కింగ్, క్వీను, జాకీ అన్నింటిలో కూడా ఇటువంటి కార్డ్స్ ఉంటాయి. కానీ డైమండ్ ఇవన్నీ కూడా డైమండ్ అనుకుంటే డైమండ్ ఏ అంటే ఆసు, ఇక్కడ డైమండ్ ఆసు, డైమండ్ కింగ్, డైమండ్ క్వీను, డైమండ్ జాకీ, డైమండ్ 2 నెంబర్ అనమాట. ఈ విధంగా అదే ఆర్టిన్ తీసుకుంటే ఆర్టిన్ ఆసు, ఆర్టిన్ కింగ్, ఆర్టిన్ క్వీన్ అంటే ఈ విధంగా అనమాట. ఈ విధంగా కార్డ్స్ ఉంటాయి. మరి ఈ విధంగా కార్డ్స్ ఉన్నప్పుడు మీకు అర్థమైంది అనుకుంటే ఇక్కడ మొత్తము అన్నింటిలో సేమ్ కార్డ్స్ ఉంటాయి. కానీ వీటిని ఏమంటే ఇక్కడ 3 కార్డులు ఇక్కడ ముఖ కార్డు అనేటువంటివి, ఈ కే, క్యూ, జే అనేటువంటివి ముఖ కార్డులు, ఎందుకంటే అవి బొమ్మలతో ఉంటాయి కాబట్టి. సో రాజు, రాణి, జాకీ ఈ 3 కూడా ముఖ కార్డులు అనమాట. ఇందులో గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ మనకు 11 సంఖ్య గల నంబర్ డైమండ్ అన్నాడు. ఇక్కడ ఎప్పుడైనా కానీ మనం గుర్తుపెట్టుకోవాలి డైమండ్లో మనకు డైమండ్ ఏదైనా కానీ కార్డు మనకు 1 నెంబర్ ఉండదు, 11 నెంబర్ ఉండదు, 2 నుంచి 10 వరకే ఉంటాయి. కాబట్టి 11 అనేటువంటి నెంబర్ మనకు అసలు ఉండదు అక్కడ. సో గుర్తుపెట్టుకోవాలి మనం ఇది. మరి ఇప్పుడు అడిగినటువంటి క్వశ్చన్ల ప్రకారం మనం ఆన్సర్ చేసుకున్న పోదాం మనము. మరి దానికంటే ముందు మీకు తెలియాలి సంభావ్యత ఫార్ములా. మరి సంభావ్యత ఫార్ములా ఏంది ఇక్కడ అనుకూల పర్యవసానాల సంఖ్య. మీరు మొత్తం రాయాలి, అనుకూల పర్యవసానాల సంఖ్య బై మొత్తము పర్యవసానాల సంఖ్య అనమాట. అనుకూల పర్యవసానాల సంఖ్యపై మొత్తము పర్యవసానాల సంఖ్య. మరి మొత్తం పర్యవసానం అంటే అర్థమైంది ఇక్కడ మొత్తం కార్డ్స్ తీసుకోవడం మనం ఎప్పుడైనా మరి ఎంత మొత్తం 52కి సమానం అంటే అర్థమైంది ఇక్కడ. సో ప్రతిదానికి కూడా మొత్తం పర్యవసానం 52 కాబట్టి హారాలన్నీ కూడా మనకు 52 వస్తాయి అనమాట. ఇప్పుడు మనం ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ చేద్దాం మనం. మరి ఫస్ట్ క్వశ్చన్ ఏమంటే ఇక్కడ ఎరుపు రంగు రాజు అన్నాడు. ఇక్కడ ఎరుపు రంగు రాజు అనమాట. మరి దీని యొక్క సంభావ్యత ఇక్కడ సో ప్రాబబిలిటీ ఆఫ్ కింగ్ ఏ కలర్ ఇక్కడ రెడ్ కలర్ ఇక్కడ ఇక్కడ రెడ్ కింగ్ రాదు ఇక్కడ ఎరుపు రంగు ఇక్కడ ఎరుపు కింగ్
మరి ఎరుపు రంగు అంటే ఏంది ఇక్కడ మనకు డైమండ్ ఆటిన్ ఈ రెండే రెడ్ కలర్ ఉంటాయి ఇక్కడ. మరి దీంట్లో రాజు ఏమని ఇక్కడ, సో డైమండ్లో ఒక రాజు ఉంటాడు, ఆటిన్లో ఒక రాజు ఉంటాడు. అంటే మొత్తం వాటి సంఖ్య ఎంత 2 అనమాట. అంటే ఎరుపు రంగు రాజులు మొత్తం మనకు 2 ఉంటారు. మొత్తం ఎన్ని ప్రదర్శనలు మొత్తం మనకు 52 కాబట్టి 52 రాస్తుంది ఇక్కడ 52 అనమాట. ఇప్పుడు క్యాన్సల్ చేస్తే ఏమొస్తుంది ఇక్కడ, సో 2 1 2 2 4 2 6 అంటే ఎంత మనకి ఎంత అసలు 1/26. కాబట్టి సో ఎరుపు రంగు రాజు అయినటువంటి సంభావ్యత ఏంటంటే 2/52 అంటే క్యాన్సల్ చేస్తే 1/26 అనమాట. కాబట్టి 1/26 అవుతుంది. దాని తర్వాత నెక్స్ట్ ఏమంటారు ఇక్కడ మనకు నలుపు రంగు ముఖ కార్డు ఎంత అన్నాడు, వాడికి సంభావ్యత ఎంత అన్నాడు. మరి నలుపు రంగు అంటే ఎంతమంది ఇక్కడ స్పేడు కళవ రెండు కూడా బ్లాక్ కలర్ కాబట్టి ఇక్కడ ముఖ కార్డులు అంటే ఇక్కడ మనకు ముఖ కార్డు 3 ఉంటాయి ఇక్కడ. సో స్పేడ్లో కింగ్ ఉంటుంది, స్పేడ్లో క్వీను, స్పేడ్లో జాకీ ఉంటుంది. అదేవిధంగా కళావర్లో కూడా కింగు, క్వీను, జాకీ ఉంటాయి. మొత్తం ఎన్నైతే ఇక్కడ మనకు ముఖ కార్డు మొత్తం మనకు 6 అయితే ఇక్కడ. కాబట్టి డైరెక్ట్ అవుతుంది ఇక్కడ మనము సెకండ్ వన్ ప్రాబిలిటీ ఆఫ్ ముఖ కార్డు ఇక్కడ మనకు అంటే ఏమొస్తుంది ఇక్కడ చెప్పండి, కింగ్, క్వీను, జాకీ. ఏ కలర్ చెప్పండి ఇవి, సో బ్లాక్ కలర్. ఎందుకంటే మొత్తం కార్డ్స్ ఇక్కడ మనకు 6 ఉంటాయి. మొత్తం కార్డ్స్ 52. క్యాన్సిల్ చేస్తే వస్తుంది ఇక్కడ 2 3 6 2 26. సో ఆన్సర్ మనకు 3/26 అనమాట. దాని తర్వాత నెక్స్ట్ ఏం మనకు నలుపు రంగు డైమండ్ అక్కడ మనకు సారీ 11 సంఖ్య గల డైమండ్ ఇక్కడ మనకు 11 సంఖ్య గల డైమండ్ ఏముంటుంది ఇక్కడ. సో డైమండ్ మనకు 10 నెంబర్ వరకు ఉంటుంది, 11 నెంబర్ ఉండదు ఇక్కడ. కాబట్టి సో థర్డ్ వన్ ఇక్కడ పి ఆఫ్ 11 నెంబర్ ఇక్కడ 11 నెంబర్ డైమండ్ ఇక్కడ. సరే మనకి లేదు కాబట్టి 0/52. సరే మీరు మొత్తం రాస్తే పెట్టండి. నలుపు రంగు 11 సంఖ్య గల డైమండ్ అయ్యేటువంటి సంభావ్యత ఈజ్వల్ రాస్తే మనం బాగుంటుంది అనమాట. సో 0/52 0 సంథింగ్ అయితే 0 అనమాట. సో దాంతో చివరి క్వశ్చన్ ఏముంది ఇక్కడ, కళావర్ రాణి అటువంటి సంభావ్యత ఎంత అన్నాడు. డైరెక్ట్ రాస్తుంది ఇక్కడ కళావర్ రాణి. మరి కళావర్లో క్వీన్ ఏముంది ఇక్కడ, ఒకటే క్వీన్ ఉంటుంది ఇక్కడ. కాబట్టి ఏమొస్తుంది ఆన్సర్ ఇక్కడ కళావర్ క్వీన్. సో పి ఆఫ్ క్వీన్ కళావర్ అప్పుడు ఎంత 1/52. సో ఇవి ఆన్సర్లు అవుతాయి అనమాట. గుర్తుపెట్టుకోవాలి మీరు నీట్గా మొత్తం ఇక్కడ విలువ ఈ యొక్క సో మ్యాటర్ మొత్తం రాయాలి. ఇక్కడ ఏముంది ఇక్కడ ఎరుపు రంగు కింగ్ కావడానికి సంభావ్యత పి ఆఫ్ కే ఈజ్ ఈక్వల్ అని ఈ విధంగా రాయాలి. తర్వాత ఇక్కడ కూడా నలుపు రంగు ముఖ కార్డు అయినటువంటి సంభావ్యత పి ఆఫ్ ఈ కానీ రాయొచ్చు మనం. పి ఆఫ్ ఈజ్ ఈక్వల్ టు 6/52 రాసి క్యాన్సల్ చేయొచ్చు ఈ విధంగా అనమాట. సో ఇది ఆన్సర్ అవుతుంది అనమాట. తర్వాత 9th క్వశ్చన్ చూడండి. ఇక్కడ 9th ఏమిటంటే 1 + tan² a / 1 + cot² a ఈజ్ ఈక్వల్ టు 1 - tan a / 1 - cot a ఈజ్ ఈక్వల్ tan² a అని చూపండి. అంటే ఈ 3 కూడా సమానం చూపాలి మనము. అయితే దీన్ని తీసుకున్నాం, ఇది చూపిస్తాం, తర్వాత ఇది తీసుకుని చూపిస్తాం అన్నమాట. మనము ఫస్ట్ ఇది తీసుకున్నాం. మనము ఏముంది ఇక్కడ 1 + tan² a / 1 + cot² a అనమాట. అయితే మీకు తెలిసింది ఆల్రెడీ. సో tan a అంటే ఏం రాసుకోవచ్చు మనం 1/cot a రాసుకోవచ్చు, లేకపోతే సో cot a ఈజ్ ఈక్వల్ టు 1/tan a రాసుకోవచ్చు, మీకు తెలిసింది. మరి ఇక్కడ ఏం చేస్తారు, లవం అట్లా పెట్టేస్తుంది. ఇక్కడ 1 + tan² a / మనకి ఇక్కడ 1 + ఈ cot² ఏదైతే దాన్ని ఏం చేస్తాను ఇక్కడ నేను cot a ఉన్న ఇక్కడ 1/tan a రాస్తాను. అంటే ఏమొస్తుంది అప్పుడు స్క్వేర్ ఉంది కాబట్టి 1/tan² a రాసుకోవచ్చు మనం. సో దాని తర్వాత హారాన్ని ఇక్కడ కాసాగొద్దాం మనం. 1 కింద హారం 1 తీసుకుంటే ఇక్కడ. సో దాని తర్వాత ఈ బై అట్లా ఉంటుంది ఇక్కడ, లవం అట్లా రాస్తే ఇక్కడ 1 + tan² a అనమాట. తర్వాత ఇక్కడ కాసాగడితే సో 1 × tan² a. సో tan² a ఇక్కడ క్రాస్ మల్టిప్లై tan² a × 1 tan² a ప్లస్ 1 × 1 1 అనమాట. దిస్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మళ్ళీ ఎట్లా రాస్తే ఇక్కడ 1 + tan² a. ఇక్కడ హారంలో ఏముంది ఇక్కడ మళ్ళీ భిన్నం ఉంది, దాన్ని చేస్తే మనము తిప్పి రాసుకుంటాం. మనం తిప్పి రాస్తే ఏమొస్తుంది చెప్పండి, ఇక్కడ హారంలో భిన్నం అంటే తిప్పి రాసుకోవచ్చు. కాబట్టి సో tan² a పైకి వస్తుంది ఇక్కడ tan² a / tan² a ప్లస్ 1 అనమాట. ఇక్కడ హారంలో భిన్నం అంటే దీన్ని తిప్పి రాసుకునే విధంగా మనం. ఇప్పుడు ఏమవుతుంది ఇక్కడ ఈ 1 + tan² a 1 + tan² రెండు కూడా క్యాన్సిల్ అయిపోతాయి. అప్పుడు మనకి ఏముంది ఇక్కడ 1 + tan² a ఒకట్ల 1 tan² a + 1 ఒకట్ల అనమాట. ఇక్కడ 1 × tan² ఎంత tan² a. అంటే చూడండి ఇక్కడ ఈ మొత్తం విలువ మనకి ఇది వచ్చింది, ఇక్కడ tan² ఇక్కడ వచ్చింది ఇక్కడ మనకి ఇది. సో ఫస్ట్ అయిపోయింది. దాని తర్వాత ఇది తీసుకుని ఇప్పుడు మనం దీని నుంచి కూడా ఇది రాబట్టాలి మనం. ఇక్కడ చూద్దాం ఇక్కడ మనం అదేముంది ఇక్కడ 1 - tan a / 1 - cot a ఉంది. అదే తీసుకుని చూడండి ఇక్కడ 1 - tan a / 1 - cot a. సేమ్ ఇంత ముందులాగానే పైన ఎట్లా పెట్టిద్దాం మనము 1 - tan a ఇక్కడ 1 - cot a రాసుకుంటే మనం cotని 1/tan a రాసుకోవచ్చు. tan a అనమాట ఇక్కడ మళ్ళీ. సో 1 - tan a ఇక్కడ కాసాగడితే ఇక్కడ 1 తీసుకుంటాం మనము.
మళ్ళీ సో 1 ఇంటూ ట్యాన్ ఏ, సో ట్యాన్ ఏ అనమాట. అంటే గుణకరం ట్యాన్ ఏ ఇంటూ 1, సో ట్యాన్ ఏ 1 ఇంటూ -1 అనమాట. మళ్ళీ తిప్పి రాద్దాం మనం. సరే ఇక్కడ ఒకసారి చూడండి, ఇక్కడ దీన్ని తిప్పి రాసుకుంటే ఏమొస్తుంది, ఇక్కడ మనం ట్యాన్ ఏ ముందుకు రాసుకుంటే మనం మైనస్ కామన్ తీస్తే ఏమవుతుంది, ఇక్కడ మనకి మైనస్ కామన్ తీస్తే సో దీన్ని మనం ట్యాన్ ఏ -1 రాసుకోవచ్చు మనం. అంటే ఈ మొత్తం కిలో మైనస్ కామన్ తీస్తే దీన్ని తిప్పి రాసుకుంటాం మనం, ట్యాన్ ఏ -1 అనమాట. బై మళ్ళీ అట్లా ఉంటుంది ఇక్కడ, సో ట్యాన్ ఏ -1 బై సో ట్యాన్ ఏ అనమాట. ఇక్కడ రాస్తుంది ఇక్కడ మైనస్ ట్యాన్ ఏ -1 ఇంటూ ఈ హారంలో దీన్ని మనము భిన్నం ఉంది కాబట్టి తిప్పి రాసి ఏమొస్తుంది ఇక్కడ, ఇది పైకి వస్తుంది ఇక్కడ. సో ట్యాన్ ఏ బై ట్యాన్ ఏ -1. సరే దీనికి స్క్వేర్ ఉంది ఇక్కడ, ఈ మొత్తానికి ఇక్కడ స్క్వేర్ ఉంది ఇక్కడ, కాబట్టి ఈ మొత్తానికి కూడా స్క్వేర్ వస్తుంది ఇక్కడ, స్క్వేర్ ఉందన్నమాట ఇక్కడ. తర్వాత చూడండి ట్యాన్ ఏ -1 ట్యాన్ ఏ -2 కూడా క్యాన్సిల్ అయిపోతాయి. అప్పుడు ఏముంటుంది ఇక్కడ మైనస్ ఇంటూ ట్యాన్ ఏ, మైనస్ ఇంటూ ట్యాన్ ఏ స్క్వేర్ అంటే ఏమొస్తుంది, ప్లస్ ట్యాన్ ఏ స్క్వేర్ అవుతుంది ఇక్కడ. అంటే మైనస్ ఉన్నప్పుడు పైన ఘాతం 2 ఉంటే అది ప్లస్గా రాసుకుందాం, కాబట్టి మనం ట్యాన్ స్క్వేర్ ఏ, కాబట్టి రెండు కూడా మనకు ట్యాన్ స్క్వేర్ ఏకి సమానమైన కాబట్టి మనము ఈ విధంగా చూపడం జరిగిందనమాట. సో క్వశ్చన్ ఉంది ఇక్కడ మనకి ఇక్కడ స్క్వేర్ ఉంటుంది ఇక్కడ. తర్వాత 10వ క్వశ్చన్ చూడండి, త్రిభుజం ఏబీసీలో డిఈ ఈజ్ ప్యారలల్ బీసీ మరియు ఏడీ ఈజ్ ఈక్వల్ x - 2, డిబి ఈజ్ ఈక్వల్ 5, ఏఈ ఈజ్ ఈక్వల్ 2x - 1, ఈసీ ఈజ్ ఈక్వల్ 2x + 5 అయినచో ఎక్స్ విలువ ఎంత అని ఇక్కడ మనకి ఇస్తున్న త్రిభుజం ఇది అనమాట. మరి ఏమి ఇచ్చినాడు ఇక్కడ, డిఈ ఈజ్ ప్యారలల్ బీసీ అంటే డి అంటే ఈ రేఖ అనేటువంటిది బీసీ గట్టుంది ఇక్కడ, బీసీ రేఖ ఖండానికి అంటే బీసీ భుజానికి సమాంతరం అన్నమాట. దీని ఏమంటారు, ప్యారలల్ అంటారు. అంటే అర్థమైంది ఇక్కడ ఈ రెండు రేఖలు కూడా సమాంతరంగా ఉంటాయి అనమాట. మరి ఈ విధంగా సమాంతరంగా ఉన్నప్పుడు అంటే అర్థమైంది ఇక్కడ ఒక త్రిభుజంలో ఒక భుజానికి ఒక సమాంతర రేఖ గీస్తే ఆ యొక్క త్రిభుజంలో మిగిలినటువంటి భుజాల యొక్క నిష్పత్తులు సమానంగా ఉంటాయి. అర్థమైంది ఇక్కడ ఏడీ బై సో డిబి ఇసుకొని ఏమవుతున్నప్పుడు ఏఈ బై ఈసీ అనమాట, ఏఈ బై ఈసీ చూడండి ఇక్కడ. సో ఏడీ బై డిబి ఈజ్ కూడా ఏమవుతుంది ఏఈ బై ఈసీ. దీని ఏమంటారు, దీన్ని యాక్చువల్ దీన్ని సో ప్రాథమిక అనుపాత సిద్ధాంతం అని అంటారు. దీన్ని ప్రాథమిక అనుపాత సిద్ధాంతం అంటారు, దీన్ని ప్రాథమిక అనుపాత సిద్ధాంతం, లేకపోతే టేల్స్ థియరీ అంటారు, దీన్ని టేల్స్ సిద్ధాంతం అంటారు, దీన్ని టేల్స్ సిద్ధాంతం అనమాట. ప్రాథమిక అనుపాత సిద్ధాంతం లేకపోతే టేల్స్ సిద్ధాంతం అనమాట, గుర్తుపెట్టుకోవాలి మనం ఇది. మరి విలువలు ఇక్కడ ప్రతిక్షేపిద్దాం మనం. ఏడీ అంటే మనకి ఎంత ఇక్కడ x - 2 కాబట్టి x - 2 బై డిబి అంటే మనకి ఎంత 5 ఇక్కడ 5 ఈజ్ ఈక్వల్ టు ఏఈ అంటే ఎంత 2x - 1 బై తర్వాత ఈసీ అంటే ఎంత 2x + 5 అనమాట. అంటే కూడా కనుక ఇది ఇక్కడ గుణిస్తుంది, ఇది ఇక్కడ గుణిస్తుంది అనమాట. ఇక్కడ రాద్దాం ఒకసారి మనం x - 2 ఇంటూ ఏముంది ఇక్కడ, సో 2x + 5 ఈజ్ ఈక్వల్ టు 5 ఇంటూ ఇది అనమాట. 5 ఇంటూ అంటే ఇక్కడ సో 2x - 1 అనమాట. ఇప్పుడు సూక్ష్మీకరిద్దాం మనం. మరి దీంతో దీన్ని గుణించాలి ఫస్ట్, మొదటి పదంతో మొత్తాన్ని గుణిద్దాం. 2x ఇంటూ x ఎంత 2x స్క్వేర్, 2x ఇంటూ -2 2 2 = 4x అయిపోయింది. మళ్ళీ దీంతో గుణించాలి, ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ ఇంటూ ప్లస్ అవుతుంది ఇక్కడ. 5 ఇంటూ x 5x ప్లస్ ఇంటూ మైనస్ 5 రెంట్ల 10. ఇప్పుడు ఇక్కడ ఏముంది ఇక్కడ 5 ఇంటూ 2x - 1 5 ఇంటూ 2x 5 రెంట్ల 10x మైనస్ 5 ఎక్కం 5 ఈ విధంగా అనమాట. తర్వాత చూడండి ఇవన్నీ ఇక్కడ తీసుకొద్దాం మనం, ఫస్ట్ సూక్ష్మీకరిద్దాం మనం. 2x స్క్వేర్ -4x + 5x అంటే ఒక x మిగులుతుంది ఇక్కడ మనకు, ఒక x అనమాట -10. ఎందుకంటే 5x 4x పోతే మనకి ఎంత ఒక x ఉంటుంది. తర్వాత ఇక్కడ ఈ మొత్తం అయిపోయింది ఇక్కడ. ఇవన్నీ ఉత్తలకు వస్తే ఏమైతే 10x ఉత్తలకు వస్తే -10x, ఈ -5 ఉత్తలకు వస్తే +5 ఈజ్ ఈక్వల్ టు 0 అనమాట ఇక్కడ. దాని తర్వాత మళ్ళీ సూక్ష్మీకరిస్తే 2x స్క్వేర్ చూడండి ఇక్కడ x పదం ఇక్కడ -10x ఒకటి ప్లస్ x -10లో ఒకటి పోతే ఎంత 9 కాబట్టి -9x అనమాట. -10 + 5 ఎంత -5 ఈజ్ ఈక్వల్ టు 0 అనమాట. వీటికి కారణాలు కడతాం ఇక్కడ మనం, ఈ రెండు గుణించాలి కాబట్టి 2 ఐదులు ఎంత 10. సో 10కి వచ్చే కారణాలు 9 వచ్చే విధంగా ఏమంటాయి, సో 2 ఐదులు 10 కాబట్టి 10 ఏం రాసుకుంటాం మనము 10 ఎక్క 10 రాసుకుంటాం మనము. 10లో ఒకటి 9 కాబట్టి ఇక్కడ రాద్దాం ఇక్కడ మనం. మరి 2x స్క్వేర్ -9 అంటే ఏమొస్తుంది ఇక్కడ -10x + 1x, ఈ -5 ఎట్లా ఉంటుంది ఇక్కడ ఈజ్ ఈక్వల్ 0 అనమాట. మీకు తెలిసినది వర్గ సమీకరణం ఉంటుంది ఇక్కడ. సో 5 రెంట్ల 10 10కి వచ్చే కారణాంకాలు కలిపితే తీసేసి ఏం రావాలి మనకు మధ్య పదం విలువ రావాలి మనకు. మరి ఇక్కడ ఏముంది 2 ఇంటూ -5 2 ఇంటూ -5 అంటే -10 వస్తుంది ఇక్కడ. సో 2 ఇంటూ -5 అంటే -10 అనమాట. మరి -10ని -9 కాబట్టి ఏం చేస్తాం మనము -10 ఇంటూ 1 కారణాంకాలు రాసుకుంటాం కాబట్టి -10 + 1 ఎంత -9 ఈ విధంగా రాసుకుంటాం మనం. మరి చూడండి ఇక్కడ 2x కామన్ తీస్తే
2x కామన్ చేస్తే లోపల ఏమంటుంది 2 బయటకు వచ్చింది, x బయటకు వచ్చింది, ఒక x ఉంటుంది ఇక్కడ. మరి 10లో 2 బయటకు వస్తే x బయటకు వచ్చింది, అలాగే 10లో 2 బయటకు వస్తే లోపల 5 ఉంటుంది ఇక్కడ. ఎందుకంటే 2 × 5 10 అనమాట. ఈ విధంగా ఇక్కడ ఏం కామన్ రాదు కాబట్టి +1 కామన్ ఇక్కడ. నెక్స్ట్ ఎంత x - 5 = 0 అనమాట. తర్వాత x - 5 కామన్ తీస్తే అప్పుడు లోపల ఏమంటుంది ఇక్కడ, సో 2x + 1 = 0. మరి x - 5 = 0 లేదా 2x + 1 = 0 రాస్తామని. x ఎంత అప్పుడు x +5 పోతే -5 తర్వాత +5 అవుతుంది ఇక్కడ. సో 2x ఎంత +1 తర్వాత -1, x ఎంత -1/2 అనమాట. సో ఆన్సర్ ఎంత మనకు x 5 లేదా x -1/2 అనమాట. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్ చూడండి. అంక శ్రేణిలో మొదటి n పదాల మొత్తమును కనుగొను సూత్రం రాసి అందులోని పదాలు వివరించండి. చూడండి ఇక్కడ మనకు అంక శ్రేణి అంటే అందులో n పదాల మొత్తానికి ఫార్ములా ఇందాక ఒక సూత్రం చెప్పుకున్నాం మనము, కానీ ఇక్కడ జనరల్గా రాస్తాం మనము. మరి అంక శ్రేణిలో మీరు రాయాలి యాక్చువల్గా. అంక శ్రేణిలో n పదాల మొత్తానికి సూత్రం, అంక శ్రేణిలో n పదాల మొత్తానికి సూత్రం ఈ విధంగా మొత్తం రాయాలి మనం. మొత్తానికి సూత్రము అని రాసి ఏం చేస్తాం మనం, SN = n/2 × 2a + n - 1 × d అని రాస్తాం. ఇది మనకు అంక శ్రేణి n పదాల మొత్తానికి సూత్రం అనమాట. మరి వీళ్ళ పదాలు వివరించాలి మనం. SN అంటే ఏంటి ఇక్కడ, SN అంటే n పదాల మొత్తం. SN అంటే n పదాల మొత్తం అనమాట. దాని తర్వాత ఏంటంటే ఇక్కడ a = మొదటి పదం, అది ఏంటండి మొదటి పదం అనమాట. దాని తర్వాత n అంటే ఇక్కడ పదాల సంఖ్య, n అంటే పదాల సంఖ్య. మరి d అంటే ఇక్కడ d అంటే పదాంతరము లేకపోతే పదాంతరము. d అంటే పదాంతరం లేదా వరుస పదాల మధ్య భేదం అనమాట. ఇది అంక శ్రేణి n పదాల మొత్తానికి సూత్రం అనమాట. గుర్తుపెట్టుకోవాలి. SN = n/2 × 2a + n - 1 × d అనమాట. తర్వాత 12th క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఇది 4 మార్క్స్ లాస్ట్ క్వశ్చన్ అనమాట. ఇది 4 మార్క్స్లో. మరి క్వశ్చన్ ఏమంది ఇక్కడ, క్యాపిటల్ A of -4, 2, B of 2, -4 మరియు C of 12, 6 శీర్షాలు గల త్రిభుజము లంబకోణ త్రిభుజం అని చూపండి. ఫస్ట్ ఒక పటం వేసుకుందాం మనము. మరి ఈ విధంగా పటం వేసుకుంటే లంబకోణ త్రిభుజం కాబట్టి సరే మనకి శీర్షాలు కొద్దిగా ఇబ్బంది కాబట్టి మనం ఫస్ట్ ఒకసారి రాసుకుందాం ఇక్కడ మనం. సో ఇక్కడ B తీసుకుందాం మనము. మరి B అంటే 2, -4 అనమాట. తర్వాత సో A అంటే ఎంత ఇక్కడ, సో -4, 2. తర్వాత C అంటే ఇక్కడ మనకు సో 12, 6 అనమాట. ఏం చేస్తాం ఇక్కడ మనకి ఇచ్చినటువంటి 3 శీర్షాలు ఇచ్చినారు కాబట్టి సో లంబకోణ త్రిభుజం అని చూపాలంటే ఏం చేయాలి మనము, ఆ యొక్క భుజాల మధ్య దూరాలు కనుక్కుంటాం మనం. అంటే భుజాల పొడవులు కనుక్కొని అవి పైథాగరస్ సిద్ధాంతాన్ని పాటిస్తే లంబకోణ త్రిభుజానికి భుజాలు అవుతాయి అనమాట, శీర్షాలు అవుతాయి అనమాట. అవి ఫస్ట్ ఏం చేద్దాం మనం, ఫస్ట్ దూరం కనుక్కున్నాం మనం. అంటే ఈ భుజం యొక్క పొడుగు కనుక్కుందాం మనం. అంటే ఇక్కడ సో AB అనమాట. సో ఇది x1, y1, x2, y2 తీసుకుంటే మనము మరి AB మధ్య దూరం అంటే ఈ భుజం యొక్క పొడవు అనమాట. మరి AB మధ్య దూరం అంటే మధ్య దూరానికి ఫార్ములా, రెండు బిందువుల మధ్య దూరం ఫార్ములా. సో D = x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ ఇక్కడ గుర్తులేదు కాబట్టి కింద రాద్దాం. సో D = x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్ అనమాట. మరి ఫస్ట్ AB తీసుకుంటే మనం, మరి AB మధ్య దూరం A అంటే మనకి ఎంత -4, 2, B అంటే 2, -4. ఇది x1, y1, x2, y2 అనుకున్నాం మనము. మరి ఫస్ట్ ఏం చేస్తాం మనము, x2 - x1 అంటే 2 - 4. సో 2 ఇక్కడ -4 ఉంది, ఇక్కడ మైనస్ యాక్చువల్గా సరే x మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఇక్కడ -x1 ఏమవుతుంది ఇక్కడ x1 - x4 ఉంది ఆల్రెడీ ఇక్కడ మనకి. అవి అవుతుంది ప్లస్ అవుతుంది ఇక్కడ +4 అవుతుంది ఇక్కడ డైరెక్ట్ ఉంది. ఇక్కడ x2 అంటే 2 అనమాట. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్, మళ్ళీ x1 అంటే మనకి ఎంత ఉంది ఇక్కడ -4 ఉంది. సో -, ప్లస్ అవుతుంది కాబట్టి +4 రాసిన +4² మళ్ళీ ఇక్కడ తర్వాత మనకి సరే y2 అంటే ఇక్కడ మనకు -4 ఉంది. సరే -4 ఇక్కడ మైనస్ కాబట్టి -2 ఇక్కడ -2 అనమాట. ఇది కూడా స్క్వేర్ కాబట్టి మళ్ళీ ఇక్కడ రాద్దాం. √2 + 4 ఎంత 6 స్క్వేర్ అంటే ఎంత 36 ప్లస్ మళ్ళీ ఇక్కడ -4 - 2 ఎంత -6 -6² అంటే ఎంత +36 అంటే మొత్తం మీద మనకి ఎంత ఇది సో √72 అంటే వీటి మధ్య దూరం ఎంత √72 అనమాట. దాని తర్వాత ఇప్పుడు మనము సో BC మధ్య దూరం అనుకుందాం మనం. మరి BC మధ్య దూరం, మరి BC కూడా ఇదే సూత్రం ఉపయోగిస్తాం కాబట్టి ఇది x1, y1, x2, y2 అనుకున్నాం మనం. మరి x2 - x1 డైరెక్ట్ రాదు ఇక్కడ x2 - x1 12 - 2 ఎంత 10 స్క్వేర్ ప్లస్ తర్వాత y2 - y1 6 -4 ఎంత అది 10 అవుతుంది ఇక్కడ. సో 10 స్క్వేర్ చూడండి y2 - y1 y2 అంటే 6 ఇక్కడ y1 ఏముంది ఆల్రెడీ మనకు మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఇక్కడ y1 అంటే -4 ఉంది.
మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది ఇక్కడ. కాబట్టి 6 + 4 కదా 10, 10 స్క్వేర్ అనమాట. అప్పుడు మొత్తం మీద మనకి ఏమొస్తుంది ఇక్కడ రూట్ ఆఫ్ 10 స్క్వేర్ అంటే 100 ప్లస్ మళ్ళీ 10 స్క్వేర్ అంటే 100. సో 100 + 1 అంతా రూట్ ఆఫ్ 200 అనమాట. ఇది సో బీసీ యొక్క మధ్య దూరం. తర్వాత నెక్స్ట్ టైం మనకు సిఏ కనుక్కున్నాం మనం. మరి సిఏ మధ్య దూరం, సిఏ ఇది కూడా సేమ్ సూత్రం కాబట్టి సో డైరెక్ట్ అవుతాం ఇక్కడ మనం. మరి సి ఇది x1 y1, ఇదేమో x1 ఇదేమో x2 y2 అనుకున్నాం మనం. మరి x2 - x1, x2 అంటే ఇక్కడ 12. సో 12 -4 ఎంత +4 అవుతుంది ఇక్కడ. సో 12 + 4 ఎంత 16, 16 స్క్వేర్ ప్లస్ తర్వాత 6 - 2 ఇంత 4 స్క్వేర్ అనమాట. ఇది 16 స్క్వేర్ ఎంత 256 ప్లస్ 4 స్క్వేర్ 16 అనమాట. ఇప్పుడు మొత్తం ఎంత 272. ఇది సిఏ యొక్క మధ్య దూరం అనమాట. ఇప్పుడు ఏం చేద్దాం మనము పైథాగరస్ సిద్ధాంతం ప్రకారము. పైథాగరస్ సిద్ధాంతం ప్రకారం మీరు ఒకసారి గమనిస్తే √72 √200 √272 నుంచి ఇక్కడ అంటే పెద్ద విలువ మనకి అంత ఇది కాబట్టి పెద్దదాని యొక్క వర్గం తీసుకుంటాం మనం. అంటే సిఏ స్క్వేర్ ఆర్ ఏసీ స్క్వేర్. సిఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఏమిటప్పుడు మిగతా భుజాల వర్గాల మొత్తం కాబట్టి ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ తీసుకుంటాం మనం. మరి సిఏ అంటే మనకి ఎంత √272 కాబట్టి √272 స్క్వేర్ వస్తుంది ఇక్కడ. ఏబీ అంటే మనకి ఎంత √72 కాబట్టి √72 స్క్వేర్ ప్లస్ బీసీ అంటే √200 ఇక్కడ √200 స్క్వేర్. మరి చూడండి ఇక్కడ √2 స్క్వేర్ క్యాన్సల్, √2 స్క్వేర్ క్యాన్సల్, √2 స్క్వేర్ క్యాన్సల్. ఇక్కడ ఏముంది ఇక్కడ 272 = 72 ప్లస్ 200. ఈ మొత్తం ఎంత 272 = 272. రెండు సమానం వచ్చినాయి ఇక్కడ సమానమైనవి కాబట్టి అంటే అర్థమైంది ఇక్కడ ఈ భుజాలు పైథాగరస్ సిద్ధాంతాన్ని పాటిస్తున్నాయి కాబట్టి అప్పుడు ఏమైతే ఆ 3 శీర్షాలు కూడా లంబకోణ త్రిభుజానికి శీర్షాలు అవుతాయి. సో దేనిఫోర్ రాస్తాం మనము. సో ఏ కామ బి కామ సిలు రాయాలి ఇక్కడ లంబకోణ త్రిభుజానికి శీర్షాలు అవుతాయి, శీర్షాలు అగును ఆర్ అవుతాయని రాస్తాం మనం. సో ఇది ఆన్సర్ అనమాట. సో దయచేసి వీడియో లైక్ చేయండి, అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.